ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ పూట శోభిత కాళ్ళకు మెట్టలు తొడగలేదని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంతో కరెక్ట్ అంటారు? మా అబ్బాయిల షూస్ అబ్బాయిల చెప్పులు ఒకలా ఉంటాయి, అమ్మాయిల షూస్ అమ్మాయిల చెప్పులు ఒకలా ఉంటాయి. జెండర్ని గౌరవించండి ఫస్ట్. ఇదిగో ఇప్పుడు అమ్మాయి మోడల్ అంటే ఖచ్చితంగా హై హీల్ వేయాలి, పెన్ హీల్ వేయాలి. హై హీల్, పెన్ హీల్, ఏ టైప్ ఆఫ్ హీల్ వేయాలన్నా హీల్ కంటూ ఒక ఇది ఉంటుంది. ముందు చాలా షార్ప్గా ఇలా వస్తాయి, నీ కాళ్ళ వేలు ఇలా ముడుచుకొని అందులో ఇరికించాలి. నువ్వు మెట్ట పెడితే ఇదిగో ఇక్కడ ఇది గుచ్చుకుంటా ఉంటుంది, నీ వల్ల అవ్వదు, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది. నీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు చెయ్యి టైట్గా ఇలా అంటే ఇది అటు ఇటు గుచ్చుకుంటుంది. కన్వీనియంట్ కోసం కొంతమంది తీస్తారు, అంతే తప్పితే వాళ్ళకి ఏదో మాంగళ్యం అంటే గౌరవం లేకో, కాపురం అంటే ఇది లేకో, మొగుడు అంటే ఇది లేకో కాదు. ప్రతిదాన్ని అడ్రస్ చేయకూడదు, చాలా తప్పు. ఇక్కడ అంటున్నావు సరే, నార్త్లో వాళ్ళు అసలు వేరు. మరి ఏంటి ప్రాబ్లం? అంటే వాళ్ళకి సంసారం మీద ధ్యాస లేదన్నా, మొగుడు అంటే గౌరవం లేదన్నా చెప్పు, సంప్రదాయం అంటే లెక్క లేదన్నా, అదేం లేదు కదా. కన్వీనియంట్ కూడా చూసుకోవాలి మనుషులకి. అండ్ ఇప్పుడు చాలామంది రింగ్ పెట్టుకుంటే తీస్తే ఇక్కడ టైప్ వైట్ ఏదో ఉండి తోలు వేస్తూ ఉంటుంది, ఇన్కన్వీనియంట్. కొంతమందికి చైన్స్ వేసుకోరు, ఇన్కన్వీనియంట్. కొంతమందికి మెట్టలు ఇన్కన్వీనియంట్. ఎక్కువసేపు షూ వేసుకునే వాళ్ళకి ఇక్కడ అంతా ఒక టైప్ ఆఫ్ ఇది అనిపిస్తుంది, ఇరిటేషన్గా ఉంటుంది, దే కాంట్ వాక్ మోర్. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తీసేస్తారు రిలాక్స్మెంట్ కోసం, అంతే. అన్నీ ఒంటి మీద దిగేసుకోవాలని లేదు, మనకు కూడా ఒంటికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఒంటికి వచ్చిన పార్ట్స్ అంటావా నువ్వు తీసి పక్కన పెట్టలేవు. ఈ అడిషనల్ అన్నీ మన ఇష్టం, నువ్వు భరించగలిగితేనే పెట్టుకుంటావు, లేదంటే తీస్తావు. అలా అని సంస్కృతి సాంప్రదాయాలు అంటే లెక్క లేదు అనే ట్యాక్స్ మాత్రం తొలగించొద్దు, చాలా తప్పు అవుతుంది. ఓకే.